గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఈరోజు దశాంశ సంఖ్యలని సంఖ్యారేఖపై ఎలా సూచించాలో తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో అకరణీయ సంఖ్యల వరకు ఎలా సూచించాలో తెలుసుకున్నాం కదా. ఈరోజు దశాంశ సంఖ్యలను ఎలా సూచించాలో తెలుసుకుందాం. 1.5 దశాంశ సంఖ్యలు అంటే ఇలా పాయింట్ ఉండే సంఖ్యలు అన్నమాట. 1.5 1.5 2.35 ఇలా ఇవన్నీ కూడా దశాంశ సంఖ్యలు. ముందుగా 1.5ని సంఖ్యారేఖపై సూచిస్తుంది. ఇక్కడ 0కు కుడివైపు ధన సంఖ్యలు, ఎడమవైపు రుణ సంఖ్యలు. ఇక్కడి వరకు 1 ఇది 1 అనుకుందాం, ఇది 2. ఇంకా మనము అవసరం అనుకుంటే పెంచుకోవచ్చు. ఇక్కడ 1.5 ఉంది. మీకు అందరికీ స్కేల్ తెలుసు కదా. స్కేల్లో ఇలా 1 సెంటీమీటర్ నుండి ఇంకొక సెంటీమీటర్ వరకు మధ్యలో 10 మిల్లీమీటర్లు ఉంటాయి. 1 సెంటీమీటర్ నుండి ఇంకో సెంటీమీటర్ వరకు, 1 నుంచి 2 వరకు చూడండి. ఇక్కడ మధ్యలో 10 గీతలు ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా 0 నుంచి 1 వరకు మధ్యలో 10 గీతలు ఉంటాయి. ఇది సరిగ్గా మధ్యలో ఉంది, అంటే ఇది 0.5. ఇక్కడ వరకు 5 గీతలు అనమాట. 1 2 3 4 5 6 7 8 9 10 అంటే 1 వరకు ఇలా 10 గీతలు ఉంటాయి అన్నమాట. మధ్యలోది 5వ గీత, ఇది 1వ గీత, అంటే ఇది 0.1, ఇది 0.2, ఇది 0.3, ఇది 0.4, ఇది మధ్యలోది 0.5, ఇది 0.6, ఇది 0.7, 0.8, 0.9, తర్వాత 1 అన్నమాట. ఇలా 0 నుంచి 1 వరకైనా, 1 నుంచి 2 వరకైనా మధ్యలో మొత్తం 10 లైన్స్ ఉంటాయి. వాటిని మనము ఇలా మళ్ళీ దశాంశ సంఖ్యగా సూచిస్తాం. ఇక్కడ మధ్యలో ఇది 1కి 2కి మధ్యలో 1.5 అన్నమాట. దీనికి మధ్యలో మళ్ళీ 5 చిన్న గీతలు ఉంటాయి. స్కేల్లో అయితే మిల్లీమీటర్స్ అని చెప్పుకుంటాం. ఇది 1 కదా, ఇది 1.1 అన్నమాట. ఇది 1.2, ఇది 1.3, ఇది 1.4, ఇది 1.5, ఇది 1.6, 1.7, 1.8, 1.9, నెక్స్ట్ 2 అన్నమాట. ఇప్పుడు 1.5 కదా మనకు కావాల్సింది. 1.5 అనేది ఇక్కడ ఉంది అన్నమాట. ఈ రకంగా 1.5 సంఖ్యారేఖ మీద 1కి 2కి సరిగ్గా మధ్యలో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు 2.35 దీన్ని సూచిద్దాం. 2.35 ఫస్ట్ 0 1 2 3 1 2 3. ఇక్కడ 2.35 కదా, అంటే 2 తర్వాత, ఇక్కడ 2 తర్వాత 2కి 3కి మధ్యలో ఉంటుంది 2.3 అని. కాబట్టి మధ్యలో ఉండేది 2.5. దీనికి మధ్యలో మళ్ళీ ఎన్ని గీతలు ఉండాలి? 5. 1 2 3 4 5. ఇక్కడ కూడా 5. 1 2 3 4 5. ఇది 2కి 3కి మధ్యలో కాబట్టి ఫస్ట్ గీత ఏమవుతుంది? 2.1 అవుతుంది. ఇది 2.2, ఇది 2.3, ఇది 2.4, ఇది 2.5, నెక్స్ట్ 2.6, 2.7, 2.8, ఇది 2.9, 2.9 తర్వాత 3 వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? 2.3. 2.3 ఎక్కడుంది? ఇక్కడ ఉంది 2.3. అంటే 2.3 కాదు, మళ్ళీ మనకి 2.35 గుర్తించాలి. 2.3 అంటేనేమో ఇక్కడ వస్తుంది. 2.35 గుర్తించాలంటే 2.3కి 2.4కి ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది అన్నమాట. ఇది 2.3, ఇది 2.4, ఈ రెండింటికి మధ్యలో ఇక్కడ వస్తుంది అన్నమాట. అయితే ఇది చిన్నగా ఉంది కదా, ప్లేస్ మనకి క్లియర్గా కనిపించట్లేదు. కాబట్టి దీన్నే మనం పెద్దగా చేసుకుందాం. ఈ 2.3ని ఇక్కడ తీసుకొని ఇది 2.3
కాబట్టి క్లియర్గా ఉండడం కోసం దీన్ని పెద్దగా చేస్తున్నాం అన్నమాట. ఇది 2.4. ఇప్పుడు 2.3కి 2.4కి మధ్యలో అన్నిటికీ కూడా అంతే, మధ్యలో మళ్ళీ 10 లైన్స్ ఉంటాయి అన్నమాట. ఇది సరిగ్గా మధ్యలో ఉంది. ఇది 2.3, 2.4, 2.35 అవుతుంది మధ్యలో ఉన్న గీత. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ 5 భాగాలుగా చేసుకోవాలి. 1 2 3 4 5. ఇక్కడ కూడా అంత 5 భాగాలు. 1 2 3 4 5. ఇప్పుడు ఇది 2.3 కదా, 2.31 అన్నమాట. నెక్స్ట్ 2.32, నెక్స్ట్ 2.33, ఇది 2.34, ఇది 2.35 ఆల్రెడీ రాసాం ఇక్కడ. నెక్స్ట్ 2.36, 2.37, 2.38, 2.39, 39 తర్వాత 4 వస్తుంది, 2.4 వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? 2.35. ఎక్కడుంది 2.35? ఇక్కడ ఉంది. ఇది 2.35. ఈ రకంగా దశాంశ సంఖ్యలని సంఖ్యారేఖ పైన సూచించవచ్చు. అంటే పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నప్పటికీ మనం ఈ పద్ధతిలో సూచిస్తాం అన్నమాట. ఈ పద్ధతినే ఏమంటారంటే క్రమానుగత వర్ధనం. ఈ పద్ధతిని క్రమానుగత వర్ధనం పద్ధతి అంటారు. క్రమానుగత వర్ధనం పద్ధతిలో ఇప్పుడు మనము 2.357 ఈ సంఖ్యను క్రమానుగత వర్ధనం పద్ధతిలో సంఖ్యారేఖ పైన సూచిద్దాం. ఇక్కడ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి. 3 డిజిట్స్ ఉన్నప్పటికీ మనము సంఖ్యారేఖ పైన చూపించగలుగుతాం. ఫస్ట్ స్టెప్ 1. ముందుగా సంఖ్యారేఖను గీద్దాం. ఇది 0, 1 2 3 4, 1 2 3 4. మనకి 2 వరకే అవసరం కాబట్టి ఇక్కడ ఇంకా ఎక్కువ సంఖ్యలు సూచించాల్సిన అవసరం లేదు. 2 ఇక్కడ ఉంది. 2.3, 0.3 అంటే 2కి 3కి మధ్యలో ఉంటుంది. అంటే 2 తర్వాత 3 మూడవ గీత పైన వస్తుంది. ఇక్కడ ఇది చిన్నగా ఉంది, ప్లేస్ చిన్నగా ఉంది కాబట్టి సరిపోదు. కాబట్టి ఈ 2ను 3ను మనం పెద్దగా వేసుకుందాం. ఎందుకంటే ఈ 2 3 మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ 2ను ఇక్కడ తీసుకుందాం, 3ను ఇక్కడ తీసుకుందాం. ఇది 3, ఇది 2. ఇప్పుడు 2కు 3కు మధ్యలో సరిగ్గా మళ్ళీ సెంటర్ పాయింట్ అంటే మధ్యలో భాగం 2.5 అవుతుంది. 2కు 3కు మధ్యలో 2.5 అవుతుంది. దీన్ని 10 సమాన భాగాలుగా చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఎందుకంటే మన స్కేల్ పైన చూస్తుంది కదా, 1 సెంటీమీటర్కి 1 సెంటీమీటర్కి మధ్యలో 10 మిల్లీమీటర్లు ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక సంఖ్యకి ఇంకొక సంఖ్యకి మధ్యలో 10 సమాన భాగాలుగా చేసుకుంటే వీటిని మనం దశాంశ సంఖ్యగా సూచించవచ్చు. 2.1, 2.2, 2.3, 2.4, 2.5, 2.6, 2.7, 2.8, 2.9 తర్వాత 3. ఇక్కడ మనకి కావాల్సింది ఏంటి? 2.3. 2.3 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 2.3 తర్వాత మళ్ళీ 5 ఉంది. అంటే 2.3కి 2.4కి మధ్యలో వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం పెద్దగా వేసుకుందాం. ఇప్పుడు ఈ భాగాన్ని పెద్దగా వేసుకుందాం. 2.3 ఇక్కడ, 2.4 ఇక్కడ. ఇది 2.3, ఇది 2.4 ఇక్కడ. సరిగ్గా మధ్యలో ఏముంటుంది? దీనికి సరిగ్గా మధ్యలో 2.35 ఉంటుంది. 5 అనేది ఇప్పుడు మధ్యలో ఉంటుంది కదా. ఇప్పుడు మళ్ళీ దీన్ని 10 సమాన భాగాలుగా తీసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు 2.35, 2.3
ఇది 2.32, 2.33, 2.34, ఇది 2.35, 2.36, 2.37, 2.38, 2.39, తర్వాత 2.4. ఇప్పుడు 2.35 వచ్చింది మనకి ఇక్కడ. నెక్స్ట్ 7 రావాలి. ఈ 7 అనేది దీని తర్వాత వస్తుంది కదా, 2.35 తర్వాత వస్తుంది. అంటే ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. ఈ భాగాన్ని మనం ఇప్పుడు పెద్దగా తీసుకుందాం. ఇది ఇక్కడ తీసుకుందాం, ఇది ఇక్కడ తీసుకుందాం. ఇది ఇప్పుడు 2.35 అన్నమాట. 2.35. నెక్స్ట్ ఇక్కడ ఇది 2.36. ఇది 2.36, ఇది 2.35. మళ్ళీ సేమ్ దీన్ని 10 సమాన భాగాలుగా చేసుకుంటే సరిగ్గా మధ్యలో ఉండేది 2.355. 2.35 కదా, తర్వాత 5 మధ్యలో ఉండేది. ఇది 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు 2.35 తర్వాత 351 అన్నమాట. 2.352, ఇది 2.353, ఇది 2.354, ఇది 2.354 తర్వాత 5, తర్వాత 2.356, 2.357, 2.358, 2.359. నెక్స్ట్ 59 తర్వాత 2.36. 59 తర్వాత 6 వస్తుంది. ఇప్పుడు 2 పాయింట్ మనకి ఏం కావాలి, 357. ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 2.357 ఇక్కడ ఉంది. ఇది 2.357. ఈ రకంగా దశాంశ సంఖ్యలను అంటే పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నప్పటికీ మనము సంఖ్యారేఖ పైన సూచించవచ్చు. ఇది స్టెప్ 1 కదా, ఇది స్టెప్ 2, ఇది స్టెప్ 3, ఇది స్టెప్ 4. 4 స్టెప్లలో మనము ఈ సంఖ్యను 2.357 సంఖ్యారేఖ పైన సూచించినాం. ఇప్పుడు ఇంకొక సంఖ్యను చూద్దాం. సపోజ్ 4.23 బార్ ఉంది. 4.23 బార్. బార్ అంటే మళ్ళీ అదే సంఖ్య వస్తుంది కదా, సేమ్ ఇదే విధంగా మళ్ళీ 3ని సూచిస్తాం అన్నమాట. అంటే 4.23 బార్ ఈక్వల్ టు 4.2333 లాగే వస్తుంది. ఇక్కడ మనం ఎన్ని ట్రీలైనా తీసుకొని సూచించవచ్చు. ముందుగా స్టెప్ 1. స్టెప్ 1లో 0 1 2 3 4 5 6 7 అలా వస్తుంది. ఇక్కడ 4.2 కాబట్టి 4 తర్వాత వస్తుంది. అంటే 4కి 5కి మధ్యలో ఉంటుంది అనమాట. ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. దీన్ని మనం ఇప్పుడు పెద్దగా చేస్తున్నాం. ఈ రెండింటి మధ్యలో మనకి 10 భాగాలు చేయాలి కదా, కాబట్టి పెద్దగా చేస్తున్నాం. ఇది 5, ఇది 4. ఈ 4కి 5కి మధ్యలో సరిగ్గా మధ్యలో ఏముంటుంది, 4.5 ఉంటుంది. దీన్ని 10 భాగాలుగా చేసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు 4.5, ఇది 4. ఇక్కడ ఏమొస్తుంది, 4.1, ఇది 4.2, 4.3, 4.4, 4.5, 4.6, 4.7, 4.8, 4.9. నెక్స్ట్ 5. 4.2 కదా మనకు కావాల్సింది. ఇది 4.2 ఇక్కడ ఉంది. 4.2 తర్వాత 2 తర్వాత 3 ఉంది. 3 అనేది దీనికి ఈ రెండింటికి మధ్యలో వస్తుంది. 4.2కి 4.3కి. కాబట్టి దీన్ని పెద్దగా చేసుకుందాం. ఇక్కడ 4.2, ఇక్కడ 4.3. ఇది 4.2, ఇది 4.2, 4.3, 4.3. మళ్ళీ దీన్ని సరిగ్గా మధ్యలో తీసుకుంటే ఇది 4.25 అవుతుంది. 2కు 3కి మధ్యలో 4.25. దీన్ని మళ్ళీ 10 సమాన భాగాలుగా తీసుకుంటే 1 2 3 4 5 6
నెక్స్ట్ 4.25, 4.26, 4.27, 4.28, 4.29, నెక్స్ట్ 4.3. మనకి ఏం కావాలి? 2 తర్వాత 3 ఉంది కాబట్టి 2 తర్వాత 3 ఇక్కడ ఉంది 4.23. మళ్ళీ 3 తర్వాత 3 ఉంది, ఇంకో 3 ఉంది కాబట్టి ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. కాబట్టి 4.23కి 4.24కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ భాగాన్ని తీసుకుందాం మనం. ఇక్కడ 4.23, ఇక్కడ 4.24. ఇది 4.23, ఇది 4.24. మళ్ళీ ఈ రెండింటిని సరిగ్గా మధ్యలో కనుక తీసుకుంటే ఇది 4.235 అవుతుంది. 3 తర్వాత 35 అవుతుంది. 10 సమాన భాగాలు చేస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు ఇది 4.231 అన్నమాట. ఇది 4.232, 4.233, 4.234, నెక్స్ట్ 4.235, 4.236, 4.237, 4.238, 4.239, నెక్స్ట్ 4.239 వచ్చిన తర్వాత 24 వచ్చింది. ఇక్కడ 9 వచ్చింది. 9 తర్వాత ఇక్కడ 4 వస్తుంది. దానికంటే ముందు దీని తర్వాత నెంబర్ వస్తుంది అంటే 4.24 అన్నమాట. ఇప్పుడు మనకి ఏం కావాలి? 233 కావాలి. 233 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది 233. అంటే 4.233, ఇంకో 3 కూడా ఉంటాయి. ఎన్ని 3 అయినా తీసుకోవచ్చు, 3 బార్ కాబట్టి 33కి 34కి మధ్యలో ఉంటుంది అనమాట. అంటే ఈ రకంగా మనము ఇంకో స్టెప్, ఇప్పుడు ఇది స్టెప్ 1 కదా, ఇది స్టెప్ 2, ఇది స్టెప్ 3, ఇది స్టెప్ 4, ఇంకొకటి కనుక తీసుకుంటే స్టెప్ 5 వస్తుంది. సేమ్ ఇదే రకంగా 233కి 234కి మధ్యలో మళ్ళీ ఇంకో 3 వస్తుంది. అలా ఎంతవరకైనా మనము సూచించవచ్చు అన్నమాట. ఇప్పుడు 4.233 అనేది ఇది మనం ఇక్కడ సూచించినాం 4.233. ఈ విధంగా మీరు మరికొన్ని సంఖ్యలను సూచించండి. నేను ఇక్కడ రాస్తున్నాను, వాటిని సూచించండి. 2.58, నెక్స్ట్ 1.62 బార్, 5.142, 3.718. ఈ 4ని మీరు ఈ పద్ధతిలో, ప్రామాణిక వర్ధనం పద్ధతిలో సూచించండి. ఓకే పిల్లలు, బాగా ప్రాక్టీస్ చేయండి. బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా బాగా లెక్కలు ప్రాక్టీస్ అవుతాయి, ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా? విష్ గుడ్ లక్.